వెల్కమ్ టు జిఆర్సి క్రియేషన్ వాల్స్. హాయ్ టు హాల్. మనం ఈరోజు పాత ప్రమిదలను కొత్త ప్రమిదలుగా ఎలా చేసుకుందాం. మనకి దీపావళి పండుగ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా. ఇప్పుడు ఈ పాత ప్రమిదలు ఉన్నాయి కదా, ఈ పాత ప్రమిదల్ని కొంచెం వేడి నీళ్ళు తీసేసుకున్నాను. కొంచెం వేడి నీళ్ళు తీసుకుని ఈ ప్రమిదల్ని దాంట్లో వేసాను. ఇవి బాగా పాతగా అయ్యాయి జిడ్డు పట్టి. అలాగే ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా వేసాను. దీంట్లో కొంచెం విమ్జెల్ వేసేస్తాను. విమ్జెల్ వేసాక తర్వాత కొంచెం వెనిగర్ వేసాను, ఒక స్పూను. తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేస్తున్నాను. ఈ కల్లుప్పు వేసాక తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేస్తాను. బేకింగ్ సోడా వేసాక ఇవి ఆయిల్ స్మెల్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం కంఫర్ట్ వేస్తున్నాను. అది ఆప్షనల్, అది మన ఇష్టం అండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు వీటిని గరిటె పెట్టి కాలుతాయి కదా, అందుకోసం గరిటె తీసుకొని బాగా కలిగిపెట్టి ఉంచేసాను. ఇవి ఇలా 3 అవర్స్ ఉంచేసాను. 3 అవర్స్ ఉంచేసాక వీటిని కొంచెం విమ్జెల్ తీసుకొని బ్రష్ తీసేసుకొని బ్రష్ సాయంతో ఆ గాడీల్లో రుద్దేశాను. అప్పుడు కొత్తగా మనకి చాలా బాగా నీట్గా అయిపోతున్నాయండి. మళ్ళీ ప్రమిదలు కొనుక్కొచ్చుకోకుండా పాతవి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా ఈజీగా, ఇది పెద్ద పనేం కాదు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో నానేసి పెట్టేసుకున్నారనుకోండి, పని అయిపోయాక క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా అయితే అవ్వదు, నల్లగా పట్టిన మసి పోవట్లేదు, కానీ మురికి ఆయిల్ డస్ట్ పోయి నీట్గా అయిపోతున్నాయి. చూడటానికి కొత్త వాటిలాగే అనిపిస్తున్నాయి, పెద్ద ఇదేం లేదు, చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ దీపావళి కార్తీక మాసానికి పాత ప్రమిదలు అన్నీ ఉంటే తీసేసి, ఇంకా టైం ఉంది కదా. చూశారు కదా మీరే ఇలాగ కొత్తగా అయిందో. మనకి ప్లాస్టిక్ క్యాండిల్స్ వీటికంటే కూడా మట్టితో చేసిన ప్రమిదల్లోనే దీపం వెలిగిస్తే చాలా మంచిది. అందుకోసం ఇలా మీ దగ్గర పాత ప్రమిదలు ఏమైనా ఉన్నా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నారంటే మళ్ళీ ఈ సంవత్సరానికి వాడేయచ్చు. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా మన ఇంట్లో పాతవి ఉంటే మళ్ళీ ఇలా జస్ట్ దీంట్లో మనకి ఖర్చు లేదు, పెద్ద టైము వేస్ట్ లేదు. ఎందుకంటే కొన్ని హాట్ వాటర్, ఒక గ్లాసులోని హాట్ వాటర్ అయితే సరిపోతాయి. చూడండి చాలా బాగా మెరిసిపోతున్నాయి కదా. థ్యాంక్ యూ. మీరు నా అలాగే ఫార్మా వాళ్ళు అయితే ఒక లైక్ వేసేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.